హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 18th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 12.2 నుండి సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటితో పాటు ప్రీవియస్ చాప్టర్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది యాక్చువల్గా డయాగ్రామ్ మనకి క్వశ్చన్లు ఇవ్వలేదండి. మనం క్వశ్చన్ని చదువుకొని దాన్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? సరే. రేచర్ an engineering student was asked to make a model shaped like a cylinder with two cones attached at it two ends. ఇదే మనకి షేప్ చూడండి. ఏంటి సిలిండర్ అంటే ఇది విత్ టూ కోన్స్ అవి కూడా ఎలా ఉన్నాయంట, అటాచ్డ్ ఎట్ ఇట్ టూ ఎండ్స్. అంటే సిలిండర్కి మనకి ఇదొక ఎండో ఇదొక ఎండో. అంటే ఈ ఎండ్ దగ్గర ఒక కోన్ అటాచ్ చేశారు, ఈ ఎండ్ దగ్గర ఒక కోన్ అటాచ్ చేశారు. అంటే మనకి ఇచ్చిన షేప్ అదన్నమాట. సో దాని నుండి నేను డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఓకేనండి. బై యూజింగ్ ఏ థిన్ అల్యూమినియం షీట్ అంట. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఒక స్టూడెంట్ ఈ షేప్గా ఉండేటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారు చేద్దామని ఏదో అనుకున్నారు. సో అది కూడా దేన్ని యూజ్ చేసి, అల్యూమినియం షీట్ యూజ్ చేసి ఇటువంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని చేద్దాము అని అనుకున్నట్టు మాట మన క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మీకు డౌట్ రావచ్చు, అల్యూమినియం షీట్ యూజ్ చేసి ఇది ఎలా తయారు చేస్తాము అన్నట్టు. అంటే యాక్చువల్లీ షీట్ అంటే ఇప్పుడు అల్యూమినియం షీట్ అయినా మామూలుగా కొన్ని మెటల్ షీట్స్ అయినా చూడడానికి ఇలాగే ఉంటాయి. అంటే పేపర్గా కాదు, ఈ విధంగానే ఉంటాయి ప్లెయిన్ కింద. ఓకేనా? ఇప్పుడు దీన్ని యూజ్ చేసి సిలిండర్ ఎలా ఫామ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ దీన్ని ఎలా రొటేట్ చేసాము అనుకోండి, చూడండి సిలిండర్. ఓకేనా? అలాగే కోన్స్ కూడా. సో ఇప్పుడు ఈ అల్యూమినియం షీట్తో ఇలాంటి ఒక సిలిండరు, అలాగే రెండు కోన్స్ తయారు చేసి ఇలాగా అటాచ్ చేద్దామని అనుకున్నారంట. వాళ్ళు తయారు చేయాలనుకున్న వాళ్ళు తయారు చేయాలనుకున్న సాలిడ్ అది మాట. అంటే ఇది చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి, ద డయామీటర్ ఆఫ్ ద మోడల్. అంటే మోడల్ అంటే ఇక్కడ ఈ సాలిడ్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో డయామీటర్ ఆఫ్ ద సాలిడ్ అని చెప్పి ఇచ్చారు తప్ప డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అని లేదంటే డయామీటర్ ఆఫ్ ద కోన్ అని ఇవ్వలేదు. అంటే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా డయామీటర్ ఆఫ్ ద కోను 3 సెంటీమీటర్సే తీసుకోవాలి, అండ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ కూడా 3 సెంటీమీటర్సే తీసుకోవాలి. అఫ్కోర్స్ మన డయాగ్రామ్ బట్టి అబ్జర్వ్ చేసినా కానీ ఈ రెండింటికి సేమ్ బేస్ కాబట్టి మనకి రేడియస్ డయామీటర్ సేమ్ అవుతాయి. ఓకేనా? సో నేను అప్పటికి మెజర్మెంట్ వేసాను చూడండి, 3 సెంటీమీటర్స్. ఇదే కదండి డయామీటర్ అంటే. సో 3 సెంటీమీటర్స్. అండ్ ఇట్స్ లెంత్, ఇట్ అంటే ఈ సాలిడ్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్స్. లెంత్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం లెంత్ 12 సెంటీమీటర్స్. అంతేగాని ఓన్లీ సిలిండర్కి లెంత్ వేయడానికి కుదరదు. అక్కడ మొత్తం లెంత్ అన్నప్పుడు ఈ టోటల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇఫ్ ఈచ్ కోన్ హ్యాస్ హైట్ ఆఫ్ 2 సెంటీమీటర్స్. కోన్ యొక్క హైట్ ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే ఇది 2 సెంటీమీటర్స్. అంటే ఇది కూడా ఎంత అవుతుందని మనకి, రెండు కోన్స్ సేమ్ మెజర్మెంట్స్ కదా. సో అంటే ఇది కూడా 2 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్. వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ కంటైన్డ్ ఇన్ ద మోడల్ దట్ రేచర్ మేడ్. అంటే డైరెక్ట్గా ఈ సాలిడ్ లోపల ఎంత వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ పడుతుంది, అంటే ఎంత కెపాసిటీ ఆఫ్ ద ఎయిర్ పడుతుంది అన్నట్టు. అంటే మనం డైరెక్ట్గా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేయడమే. ఓకేనా? సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదొక సాలిడ్, ఇదొక సాలిడ్, ఇదొక సాలిడ్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అన్నమాట. అంటే మనము దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్, దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము. రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇదంటారా అంటే ఇక్కడ ఇది కూడా సేమ్ మెజర్మెంట్ కదండి, సేమ్ సాలిడ్స్. అందుకని ఇప్పుడు మనకి దీని వాల్యూమ్ వచ్చేసింది అనుకోండి, దాన్ని 2తో ఇంటూ చేసేద్దాం. అంటే దీని రెండు వాల్యూమ్స్ వచ్చేస్తాయి. తర్వాత సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. రెండింటిని యాడ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కోన్ యొక్క హైట్ ఉంది, కోన్ యొక్క డయామీటర్ కూడా తెలుసు, దాని ద్వారా రేడియస్ వచ్చేస్తుంది. అలాగే సిలిండర్కి సంబంధించిన రేడియస్ మనకు ఉంది. మరి సిలిండర్ యొక్క హైట్ ఎంత? హైట్ అంటే ఏంటండి, ఇదే కదా, అవునా కదా, సిలిండర్ యొక్క హైట్. మరి ఇది ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అవునా కదా, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు మొత్తం టోటల్ ఇది 12 నుండి ఈ పీసు మరియు ఈ పీసు తీసేస్తే సరిపోద్ది కదా. మరి ఇది ఎంత ఉంటుంది
అంటే విచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్ అంటే ఇది 2, ఇది ఒక 2. సో ఇప్పుడు మొత్తం 12లో నుండి ఈ 2 తీసేయండి. అంటే 12 - 2 10. ఈ 2 కూడా తీసేయాలి కదా, అంటే 10 - 2 8. అంటే టోటల్గా దీని యొక్క లెంత్ ఎంత అవుతుందండి 8, విచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీట్గా సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి నీట్గాని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీకు రెడ్ పెన్తో అది వేయొద్దు, అంటే నోట్స్లో వరకు ఓకే, బట్ ఎగ్జామ్లో మాత్రం రెడ్ పెన్ యూజ్ చేయొద్దు. ఇది మీకు హైలైట్ అవ్వడం కోసం నేను అలా వేసాను అంతే. సో ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ వేసేసాను. ఇదేమో టోటల్ లెంత్ 12, ఇదేమో హైట్ ఆఫ్ ద సిలిండర్ 8, అండ్ ఇదేమో హైట్ ఆఫ్ ద కోను, ఇది కూడా హైట్ ఆఫ్ ద కోను, ఇదేమో డయామీటర్ ఆఫ్ ద కోను, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఇంకా కలిపి 3 సెంటీమీటర్స్. ఓకే, సో అదే ఇన్ఫర్మేషన్ అంటే రాద్దాం. ఫస్ట్ కోన్కి సంబంధించి రాద్దాం. హైట్ ఆఫ్ ద కోన్ H1 అని అనుకున్నాను. ఇక్కడ పర్టికులర్గా H1 H2 అని ఎందుకు అనుకుంటున్నానంటే మనకి 2 సాలిడ్స్ ఉన్నాయి కదండి, ఒకటి సిలిండర్ ఉంది, ఇంకోటి ఏమో కోన్ ఉన్నాయి, కాబట్టి మరి 2 కొంచెం హైట్స్ డిఫరెంట్ కాబట్టి H1 H2 అని యూజ్ చేస్తున్నాం. అలాగే రేడియస్ కూడా అఫ్కోర్స్ రేడియస్ సేమే, కానీ మనకు కొంచెం ఐడెంటిఫికేషన్ తెలియడం కోసం 2 యూజ్ చేస్తున్నాను. సో చూడండి, హైట్ ఆఫ్ ద కోన్ H1 అని అనుకుంటున్నాను, దట్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, అండ్ డయామీటర్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. డయామీటర్ 3 ఇచ్చినప్పుడు మనకి రేడియస్ ఎంత అవుతుందండి, రేడియస్ ఆఫ్ ద కోన్ R1 అనుకున్నాను, దట్ ఈక్వల్ టు డయామీటర్ని సగం చేయాలి. అంటే డయామీటర్ 3 కదా, సో 3/2, 3/2 అంటే 1.5. సో 3/2 అంటే ఈ విధంగా మనం చేసేస్తే 2 1s are 2, రిమైండర్ 1.0, 2 5s are 10, రిమైండర్ 0. సో 3/2 అంటే 1.5 అన్నమాట. ఓకే, ఇది మనకి R1. నెక్స్ట్ ఫస్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ కావాలంటే మనం ఏం చేయాలని చెప్పాను, టోటల్ లెంత్లో నుండి దీని యొక్క లెంత్ అండ్ ఈ యొక్క లెంత్ తీసేయాలి. ఈ యొక్క లెంత్ అంటే ఏంటండి, అంటే ఇది హైట్ ఆఫ్ ద కోన్, అంతే కదా. సో అందుకనే రాసాను చూడండి, హైట్ ఆఫ్ ద సిలిండర్ కావాలి అంటే ఏం చేయాలి, టోటల్ లెంత్లో నుండి -2 ఇంటూ హైట్ ఆఫ్ ద కోన్. 2 ఇంటూ హైట్ ఆఫ్ ద కోన్ అని ఎందుకు రాసానంటే మనం ఇక్కడ ఒక హైట్ తీసేయాలి మరియు ఇక్కడ ఒక హైట్ తీసేయాలి, అంటే మొత్తం 2 కాబట్టి 2 ఇంటూ హైట్ ఆఫ్ ద కోన్. హైట్ ఆఫ్ ద కోన్ ఎంతండి 2, అంటే 2 ఇంటూ 2 ఎంతండి 4. సో 12 - 4 దట్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అదే మీకు ఇందాక నేను చెప్పాను అనుకోండి, బట్ రైటింగ్ పార్ట్లో కూడా మీకు అర్థం అవ్వాలని. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇప్పుడు సిలిండర్కి సంబంధించి రాద్దాము. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద సిలిండర్ H2 అనుకున్నాను, దట్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ R2 అనుకున్నాను, ఇది కూడా సేమేనండి, దీనికి లాగే ఇది కూడా. ఓకేనా, బట్ చెప్పాను కదా కొంచెం ఇది కోన్ది ఇది సిలిండర్ అని తెలియడం కోసం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం కోసం ఆ విధంగా R1 R2 అని యూజ్ చేసామంతే. సో R2 ఈక్వల్ టు 3/2, దట్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇంతకీ మనకి ఏం అడిగారు, వాల్యూమ్ ఆఫ్ ద మోడల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ అన్నమాట. ఏం చేయాలని చెప్పానండి, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్, అంతే కదా, ఎందుకంటే 2 కోన్స్ కాబట్టి. సో అదే నేను ఇక్కడ రాశాను, వాల్యూమ్ ఆఫ్ ద మోడల్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో యాక్చువల్లీ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఫార్ములా ఏంటంటే మనకి πr²h, కానీ సిలిండర్కి సంబంధించి మనం H2R2 అనుకున్నాం కాబట్టి కింద R2H2 అని రాశాను. ఇక్కడ చూడండి డైరెక్ట్గా πr²H2. ఓకేనా, ఫార్ములా నేను చేంజ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ ఉన్న టర్మ్స్ ఇక్కడ రాయడం వల్ల అలా కనిపించింది అంతే. ప్లస్ 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే యాక్చువల్గా ఏంటి 1/3 ఇంటూ πr²h, బట్ మన ఇక్కడ కోడ్కి సంబంధించినవి R1 మరియు H1 అనుకున్నాం, అందుకనే πr1² ఇంటూ H1 రాశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పై కామన్గా ఉంది, ఇక్కడ కూడా పై ఉంది. సో రెండింటిలోనే కామన్గా పై ఉంది కాబట్టి పై తీసేసాము. అలాగే ఓకే, ఇంకెక్కడ ఉన్నట్టు చేసేద్దాం. అఫ్కోర్స్ మనం R2 R1 కూడా కామన్ తీసుకోవచ్చు, ఎందుకంటే 2 సేమే కదా. వద్దుకండి, ఇంకా నేను ఆల్రెడీ చేసాను కదా, ఇలా చేసాను, ఈజీగానే ఉంటుంది, ఇలా చేసేస్తే. సో పై కామన్ తీసేయండి, అండ్ ఇంక ఇక్కడ ఏం మిగులుతుందండి మనకి R2² H2. R2² అంటే R2 ఇంటూ R2 అంటే 1.5 ఇంటూ 1.5 ఇంటూ H2 అంటే 8. ఓకేనా, ఇది అంటే ఈ పార్ట్ అన్నమాట. ఇది ప్లస్ 2 ఉంటుంది, 1/3 ఉంటుంది, పై కామన్ తీస్తాం. R1² అంటే R1 ఇంటూ R1 అంటే 1.5 కదండి, ఇదిగో 1.5 ఇంటూ 1.5 ఇంటూ H1 అంటే 2. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దీన్ని రెండింటిని ఇంటూ చేయండి. 1.5 ఇంటూ 1.5, ఇప్పుడు నార్మల్గా పాయింట్ లేదు అనుకుని ఇంటూ చేసేయండి, చేసేస్తే మీకు 225 వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, అంటే మొత్తం 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి ఇటు సైడ్ నుండి.
సో 2.25 ఇదిగో దీన్ని సింప్లిఫై చేస్తే 2.25 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి 3 టేబుల్లో యాక్చువల్లీ 3 టేబుల్లో మనకి 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 15/3 అంటే 5 వేస్తాం 5 టైమ్స్ క్యాన్సిల్ ఇక్కడ ఎంత ఉంది చూడండి 1.5/3 అని ఉంది మరి ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే సింపుల్గా దీనికి తేడా ఏంటి చూడండి ఇక్కడ పాయింట్ ఇక్కడ నుండి ఒక డిజిట్ ముందుకు వచ్చింది అవునా కదా అంటే ఆన్సర్లో కూడా ఇక్కడ నుండి ఒక డిజిట్ ముందుకు పాయింట్ కావాలి అంటే 0.5 అంటే 0.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో 0.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ 2 ఇంటూ 0.5 వేసేసాను అండ్ ఇక్కడ 1.5 ఇంటూ 2 1.5 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి 2 5s are 10 2 1s are 2 2 plus 1 3 సో ఇటు సైడ్ ఒక నుంచి పాయింట్ ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టండి అంటే 3.0 అంటే 3 సో అందుకనే ఈ రెండింటి ఇంటూ చేసి 3 వేసేసాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ చూడండి 2.25 ఇంటూ 8 సేమ్ అండి మనకి మల్టిప్లికేషన్ మీకు ఎందుకు చేసి చూపిస్తానంటే మీకు ఒక భయం ఉండదు వస్తుందా రాదా అని మీకు భయం ఉండదు ప్లస్ క్లారిటీగా ఉంటుంది అందుకోసం అన్నమాట సో 8తో ఇంటూ చేస్తే 8 5s are 40 8 2s are 16 16 plus 4 20 8 2s are 16 మళ్ళీ 16 plus 2 18 ఇప్పుడు పాయింట్ ఇటు సైడ్ నుండి 2 డిజిట్స్ ముందు ఉంది సో ఆన్సర్గా కూడా ఇటు సైడ్ నుండి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి అంటే 18.00 18.00 అంటే 18 సో అందుకని చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 18 తర్వాత 2 ఇంటూ 3 6 6 ఇంటూ 0.5 6 5s are ఎంతండి మనకి నార్మల్గా 6 5s are 30 అవునా కదా 6 5s are 30 మరి 6 ఇంటూ 0.5 అంటే ఎంత అవుతుంది ఇక్కడ దీనికి తేడా ఏంటి పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది అంటే ఆన్సర్గా కూడా ఒక డిజిట్ ముందు పాయింట్కి వస్తుంది సో 3.0 అంటే 3 సో 18 ప్లస్ 3 అంటే 21 పై ఇంటూ 21 పై అంటే ఎంత అండి 22/7 ఇంటూ 21 ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ సో 22 ఇంటూ 3 అంటే 66 సెంటీమీటర్ క్యూబ్ విచ్ ఈజ్ అవర్ వాల్యూమ్ ఆఫ్ ద మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను రెడ్ మార్కర్తో పెట్టింది ఏది కూడా మీకు నోట్ చేసుకోవద్దు అంటే మీకు అర్థం అవడం కోసం నేను అలా మార్క్స్ పెట్టాను అంతే ఓకేనండి అది మీకు జస్ట్ క్లారిటీ కోసం స్టెప్స్ ఎలా వచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్